It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 271 మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. తర్వాత మెడిటేషన్ అయిపోయిన తర్వాత 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ చదువుతున్నా ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. లాస్ట్ వరకు చూడండి, లాస్ట్‌లో ఉంటది. చదివిన దాన్ని అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఎందుకంటే సాటర్‌డే రోజు అకాడమీ ఉండదు కాబట్టి. తర్వాత ఐస్ బాత్ చేశాననమాట. బాడీ కొంచెం రికవరీ కావాలి. మజిల్స్ ఇంకా చిన్న చిన్న పెయిన్స్ ఉన్నాయి అక్కడక్కడ. సో, పెయిన్స్ అన్ని రికవరీ కావాలి. ముందే బయటంతా చాలా వర్షంగా ఉంది 2 డేస్ నుండి. పైగా ఐస్ బాత్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చాలా కూల్‌గా ఉంది. బాడీ మంచిగా రికవరీ ఫీలింగ్ వచ్చింది. తర్వాత బ్రూస్లీ గారిని చూడండి, అట్లా పచ్చిగా డ్రమ్‌లోకెళ్ళి బయటికెళ్తాడు, నన్ను వెరైటీగా చూస్తున్నాడు. సో, ఇంటికొచ్చి పైకెళ్ళి వీడియో అంతా ఎడిటింగ్ చేసిన ఫ్రెండ్స్. తర్వాత ఇంకా జిమ్‌కి పోయే టైం అయిపోయింది. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని జిమ్‌కెళ్తున్నా. చాలా హెవీగా వర్షం పడుతుంది. సో, రెయిన్ కోట్ ఏసుకొని పోయినా జిమ్‌కి. వి షుడ్ నాట్ స్కిప్ ద జిమ్. సో, జిమ్‌కెళ్ళిన తర్వాత స్టార్టింగ్ సమ్ వార్మప్ కంప్లీట్ చేసుకొని, షోల్డర్ రొటేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఎందుకంటే ఈరోజు కంప్లీట్‌గా మనం అథ్లెటిక్ వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఎండ్యూరెన్స్ విత్ సమ్ బ్యాక్ వర్క్. సో, మీరు చూడండి, రెసిస్టెన్స్ బ్యాండ్ పెట్టుకొని డంబుల్‌తో పంచెస్ చేస్తున్నా స్పీడ్ పెరగడానికి. తర్వాత సమ్ పవర్ పంచెస్ కొడుతున్నా అనమాట. జాబ్ గాని, క్రాస్, అప్పర్ కట్, హుక్ అన్నీ 50, 50 రెపిటేషన్స్ చేసిన పవర్ పంచెస్. దీంతో మనకి పంచ్ పవర్ అండ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతది. సో, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒకసారి లోవర్ బాడీ అంతా వార్మప్ చేయాలనిపించింది. ఎందుకంటే బ్యాగ్‌ని ఏసేటప్పుడు మనం కిక్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాం కాబట్టి, కొద్దిగా హిప్స్ అన్నీ ఓపెన్ చేయాలని స్ట్రెచింగ్ చేసిన. దాని తర్వాత కొంచెం బాడీ హీట్ కావాలని బాల్ స్లామ్స్ చేసిన 2 సెట్స్. తర్వాత బ్యాక్ వర్కౌట్ స్టార్ట్ అయింది. 3 రౌండ్స్ చేసిన. 3 మినిట్స్ 3 రౌండ్స్ అంటే 3, 3, 3, 9 + 2 టోటల్ 11 మినిట్స్. మధ్యలో రౌండ్‌కి 1 మినిట్ గ్యాప్ అనమాట. కంటిన్యూస్‌గా 11 మినిట్స్ బ్యాక్ వర్కౌట్ చేసిన. సో, వర్కౌట్ చేస్తుంటే ఆ వీడియో మొత్తం రికార్డ్ చేసుకోలేదు, స్పేస్ సరిపోదని. బట్ బ్యాగ్ అంతా అక్కడ పైన ఇరిగిపోయి కింద పడిపోయింది బ్యాగ్. అందరూ పరిచయం అయిపోయారు జిమ్‌ల. సో, ఆ బ్యాగ్ ఇరిగిపోయిందనేసి అది పక్క పెట్టేసి, ఇంకా వేరే బ్యాగ్ అది సీల్ తీయలేరు. అయినా గానీ ఆ సీల్ తీయని బ్యాగ్స్‌కే ప్రాక్టీస్ చేస్తున్నా. ఎందుకంటే మనం కంప్లీట్ చేయాలి కాబట్టి. తర్వాత హ్యామర్ చేస్తున్నా కొంచెం ఎండ్యూరెన్స్ కోసం. 100 హ్యామర్స్. తర్వాత బ్యాగ్ అక్కడ ఇరిగిపోయింది కదా చూడండి. దీంతో మన వర్కౌట్ అంతా ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. బయట వర్షం, లోపల చెమట. ఇమాజిన్ చేసుకోండి. అంత స్వెట్ రావడం ఇంత కూల్ క్లైమేట్‌లో గూడా. సో, వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. ఇంటికొచ్చేస్తున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వాచ్ టిల్ ఎండ్. అందరికీ నమస్తే. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చినందుకు థాంక్ యూ. ఈరోజు మన డే 271 ఆఫ్ 369. ఈరోజు మనం 'ద మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్' బుక్ బై డేవిడ్ జె స్టేవర్ట్స్. ఈ బుక్‌లో మన యూత్ అందరూ సఫర్ అయ్యేది అండ్ మన యూత్ అందరికి మెయిన్‌గా కావాల్సిన ఒక మెయిన్ థింగ్ ఇన్ అవర్ లైఫ్స్. సో, ఆ టాపిక్‌ని నేను ఈరోజు ప్రాపర్‌గా, క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో అడ్రెస్ చేద్దాం అనుకున్నా ఫ్రెండ్స్. సో, మీ అందరికి డెఫినిట్‌గా ఇది ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తది. డెఫినిట్‌గా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే 100% క్రియేట్ చేస్తదని నేను అనుకుంటున్నా. సో, ఐ నీడ్ ఆల్ యువర్ అటెన్షన్. ఐ నీడ్ ఆల్ యువర్ ఫుల్ అంటే ఫుల్ అటెన్షన్. సో, ఈ వీడియో ఈరోజు సాటర్‌డే, దట్ మీన్స్ ఈ వీడియో సండే రోజు ఈవినింగ్ అప్‌లోడ్ అయితది. సండే రోజు ఈవినింగ్ అంటే మోస్ట్‌లీ అందరూ బిజీగా పార్టీ చేస్తూ అవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి, సో, ఈ వీడియోని ఎంత తక్కువ టైం ఉంటే అంత తక్కువ టైంలో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఫాస్ట్‌గా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోలో మెయిన్ టాపిక్‌లోకి ఎళ్ళక ముందుకు ఒక ఎగ్జాంపుల్‌తో స్టార్ట్ చేస్తా. రీసెంట్‌గా ఒక ఫ్రెండ్‌ని కలవడానికి ఎళ్ళాననమాట. అంటే అక్కడ ఒక ఫ్రెండ్‌ని కలవడానికి ఎళ్ళినప్పుడు అక్కడ వేరే ఫ్రెండ్స్ గూడా వచ్చారు. వాళ్ళ మ్యూచువల్స్ వాళ్ళు. వాళ్ళతో మాట్లాడిన, అంటే వాళ్ళు మన ఇన్‌స్టాగ్రామ్ ఇవన్నీ చూస్తారనమాట. చూసినప్పుడు అంటే ఫ్రెండ్ ఇన్ ద సెన్స్ నాకంటే ఒక 2 ఇయర్స్ పెద్ద. అంటే నా సీనియర్ అనమాట కాలేజ్‌లో. సో, ఆయనని అడిగినా అనమాట. "ఏం చేస్తున్నారు బ్రో? ఇప్పుడు కాలేజ్ అయిపోయింది కదా! ఏం చేస్తున్నారంటే?" "ఏం లేదు బ్రో, ఖాళీగా ఉన్నా" అన్నాడు. ఖాళీగా అంటే ఏమన్నా జాబ్ ట్రై చేస్తున్నారా? లేకపోతే బిజినెస్ ట్రై చేస్తున్నారా? అంటే జాబ్ ఏం లేదు. జాబ్ మనకు సెట్ కాదు. బిజినెసే చేద్దాం అన్నాడు. మరి బిజినెస్ అంటే ఎలాంటి బిజినెస్ చేద్దాం అనుకుంటాను. డబ్బులున్నాయి, ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఉంది. బట్ ఐ డోంట్ హావ్ ఐడియాస్ అన్నాడు. సో, అక్కడ నాకు అర్థమైంది. అంటే ఈ పాయింట్ చదువుతున్నప్పుడు నాకు ఆ రోజు చేసిన కన్వర్జేషన్ నాకు గుర్తొచ్చింది. అంటే అక్కడ ఏం ఏం చెప్తున్నాడు? కొందరికి డబ్బులుండవు, ఐడియాస్ ఉండవు. రైట్? కొందరికి డబ్బులుండవు, ఐడియాస్ ఉంటాయి. కొందరికి డబ్బులు చాలా విపరీతంగా ఉంటాయి, ఒక్క ఐడియాస్ గూడా ఉండవు. అంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనుషులకి తేడా. ద డిఫరెన్స్ ఇన్ దేర్ థింకింగ్. సో, మెయిన్‌గా ఒక మనిషి ఈ జనరేషన్‌లో సక్సెస్ గావాలన్నా, ఈ జనరేషన్‌లో వాడికి వాడు ఏదైనా ఒక ఓన్‌ది ఒకటి బిల్డ్ చేయాలన్నా, హీ నీడ్స్ క్రియేటివ్ థింకింగ్.
అంటే ఐడియాస్ జనరేట్ చేయగలిగే కెపాసిటీ నీకుండాలి. ఆ క్రియేటివ్ థింకింగ్ కెపాసిటీ నీ మైండ్‌కుండాలి. సో, పీపుల్ ఆర్ స్ట్రగ్గలింగ్ విత్ థిస్ థింగ్. ఎవరికీ ఐడియాస్ క్రియేట్ జేయడం రావట్లేదు. పర్స్పెకాస్టీ‌గా ఎవరు ఉండట్లేదు. ఎవరికీ వాళ్ళ బ్రెయిన్‌ని అట్‌మోస్ట్ పొటెన్షియల్‌గా యూజ్ చేసుకొని క్రియేటివ్ థింకింగ్ చేయడానికి ఎవరికీ రావట్లేదు. ఎందుకు రావట్లేదు తెలుసా? ద మెయిన్ థింగ్ దట్ దే లూజ్ ఇన్ దేర్ లైఫ్ ఈస్ దే డోంట్ హావ్ బిలీవ్ ఇన్ దెమ్‌సెల్ఫ్. సో, బిలీఫ్ నుంచే మనకి క్రియేటివ్ థింకింగ్ వస్తదని ఇక్కడ మనకి డేవిడ్ జస్ట్ ఎవర్ట్ చెప్తున్నాడు. అదెట్లా? నమ్మకంతోనే క్రియేటివిటీ వస్తదంట. నమ్మకం లేకపోతే క్రియేటివిటీ రాదంట. ఒకసారి చూద్దాం ఇక్కడ. దీనికొక మంచి ఎగ్జాంపుల్‌తోనే మనకిక్కడ డేవిడ్ ఎక్స్‌ప్లెయిన్ చేసిండు. ఒక కంపెనీ ఓనర్ ఉంటాడు గదా! ఆ కంపెనీ ఓనర్ ఏం చేస్తాడంటే ఆయన గ్రూప్ అందరూ ఉంటారు గదా! ఆ గ్రూప్ అందరితో ప్యానెల్ మీటింగ్ పెట్టి ఒక క్వెషన్ ఏసిండంట అందరికి. ఏమని క్వెషన్ ఏసిండంటే, మనము మన దేశంలో ఉన్న సెంట్రల్ జైల్స్ గాని, పోలీస్ స్టేషన్‌లో ఉన్న జైల్స్ అన్నిటిని తీసేద్దాం అని ఒక మాట అన్నాడు. రైట్. సో, అప్పుడు జనాలందరూ ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ అది వినగానే డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయిపోయారన్నమాట. డిస్టర్బెన్స్‌గా ఫీల్ అయ్యి అరే! జైలు తీసేస్తే క్రైమ్ రేట్ పెరిగిపోతది. జనాలింక ఇష్టం వచ్చినట్టు బతికేస్తారు. మన దు మన కంట్రీ అంతా ఖరాబ్ అయిపోతది. ప్రతి ఒక్కడు థీఫ్ అయిపోతాడు. కొందరు పుట్టుక నుంచే క్రిమినల్ మైండ్‌సెట్‌తో ఉంటారు. అలాంటోళ్ళని కొంచెం అరికట్టడం కష్టం. సో, ఇన్ని రకాల పాసిబిలిటీ డిఫరెంట్ ఆన్సర్స్ ప్రతి ఒక్కరు చెప్పిర్రు. అంటే ఈయన చెప్పిన స్టేట్‌మెంట్‌కి సపోర్టివ్‌గా ఒక్కరు కూడా చెప్పలేదు. ఎందుకంటే ఈయన చెప్పిన స్టేట్‌మెంట్ ఏంది మన దేశంలో ఉండే జైల్‌లనన్నిటిని నిర్మూలించాలని చెప్పిండు. దానిపైన ఆయన చెప్పిన మాట పైన ఆయనకి నమ్మకం ఉంది. బట్ వినే జనాలకి ఎవ్వరికీ ఆ ఐడియా పైన నమ్మకం లేదు. బిజినెస్ ఓనర్ ఏం చేసిండంటే, ఆ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఏం చేసిండంటే, అందరిని ఫస్ట్ మీరందరూ నిజంగా మన దేశంలో ఉన్న జైల్‌లని తీసేద్దాం అని నమ్మండి అన్నాడు. సో, ఒక 10 నిమిషాలు టైమ్ ఇచ్చిండు. వాళ్ళందరూ థింక్ చేసిర్రు. థింక్ చేసి యెస్ మేమందరం నమ్ముతున్నాం. మన దేశంలో జైల్‌లు తీసేస్తే ఏమైతది అని ఫస్ట్ వాళ్ళు ఆ ఐడియాని నమ్మిర్రు. ఆ తర్వాత వాళ్ళేం చేసిర్రంటే యెస్ మనమేం చేద్దామంటే యూత్‌కి చిన్నప్పటి నుంచి అవేర్‌నెస్ స్కూల్స్ పెడదాం. ఎక్కడ క్రైమ్ రేట్ ఉంటదో అక్కడ వాళ్ళని తీసుకొచ్చి సెపరేట్‌గా కోచింగ్ సెంటర్స్ పెడదాం అని ఇట్లాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్‌తోని ముందుకొచ్చిరనమాట. సో, అక్కడ గమనించండి ఫ్రెండ్స్. ఆ హెడ్ ఆఫ్ ద పర్సన్ ఫస్ట్ ఏం చేసిండంటే జైల్‌లని తీసేద్దాం అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు డిస్టర్బ్‌గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే దే నెవర్ బిలీవ్ ఇన్ దట్ ఐడియా. సో, ఐడియా పైన వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి అక్కడ వాళ్ళు క్రియేటివ్‌గా థింక్ చేయలేకపోయారు. తర్వాత ఈయన ఏం చేసిండు హెడ్ ఆఫ్ ది పర్సన్ వాళ్ళకొక 10 నిమిషాలు టైమ్ ఇచ్చి ఆ ఐడియా పైన వాళ్ళందరికీ నమ్మకం వచ్చేలాగా చేసిండు. ఒకసారి వాళ్ళందరికి నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళేం చేశారు కొత్త క్రియేటివ్ ఐడియాస్‌తోని నిజంగా మనం జైల్స్ తీసేస్తే కూడా మనం సిస్టమ్‌ని ఎట్లా ఆర్గనైజ్‌గా పెట్టొచ్చు అని ఒక క్రియేటివ్ ఐడియాస్‌తోని వచ్చిర్రు. సో, దీన్ని బట్టి మీకేమర్థమైంది? ఇఫ్ యూ వాంట్ టు థింక్ క్లియర్‌లీ, ఇఫ్ యూ వాంట్ టు థింక్ క్రియేటివ్‌లీ, యూ మస్ట్ హావ్ టు బిలీవ్ ఇన్ యువర్‌సెల్ఫ్ అండ్ బిలీవ్ ఇన్ ద ఐడియా. సో, ఐడియాని నమ్మకుండా, మీ మైండ్‌ని మీరు నమ్మకుండా, మీకు పైన మీకు నమ్మకం లేకపోతే, ఈ క్రియేటివ్ థింకింగ్ అనేది మన లోపల రాదు, బిల్డ్ కాదనేది ఇక్కడ మనకి డేవిడ్ చాలా క్లియర్‌గా చెప్తుండు ఫ్రెండ్స్. సో, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట చాలా వర్షం పడుతుంది. ఐ హావ్ టు గో టు జిమ్. నేను జిమ్‌కెళ్ళాలి. సో, జిమ్‌కెళ్ళాలి అంటే వర్షం పడుతుంది. సో, ఇక్కడ నేను ఎక్స్‌క్యూజ్ చెప్పుకోవచ్చు. ఎట్లా? జిమ్‌కెళ్ళాలంటే వర్షం పడుతుంది కదా! రేపెళ్దాంలే అనుకోవచ్చు. అంటే నేనేం చేసినా ఆ ఐడియాని బిలీవ్ చేయట్లేదు. జిమ్‌కెళ్ళాలి అన్న ఒక ఐడియాని నేను నమ్మట్లేదు. కాబట్టి నా మైండ్ ఏం చేస్తది? నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తది. రైట్? ఆ నమ్మకుండా ఉండాలంటే నాకు ఎట్లాంటి థాట్స్ రావాలో అట్లాంటి థాట్స్ తీసుకోవాలి. అంటే వర్షం పడుతుంది, చల్లగుంది, జిమ్‌కెళ్తే బట్టలు ఖరాబ్ అయితాయి. షూ అంతా పాడైపోతది. అన్ని డిఫరెంట్ రీజన్స్ ఇస్తుంటది. లేదురా నేనిప్పుడు జిమ్‌కెళ్ళాలి. వర్షం వచ్చినా, ఏమొచ్చినా పర్వాలేదంటే అప్పుడు నా మైండ్ నాకు ఎలాంటి థాట్స్ ఇస్తది? యాహ్! యూ కెన్ టేక్ అంబ్రెల్లా. నువ్వు రెయిన్ కోట్ ఏసుకొనెళ్ళు అని అంటది. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు దేన్ని నమ్ముతారో మీ మైండ్ దాన్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తది. ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ బిలీఫ్ సిస్టమ్. సో, మీరు నమ్మండి. మీ బ్రెయిన్ దానికి సహకరిస్తది. మీరు ఇది అవ్వదు, ఇది ఇంపాసిబుల్ అని నమ్మండి. అది ఇంపాసిబుల్ అని డిఫరెంట్ వేస్‌గా చూపిస్తది. మీరొకటి చూసి ఇది పాసిబుల్, ఇది 100% చేయగలుగుతాం అని అనుకోండి. అది పాసిబుల్ అవ్వడానికి మీ మైండ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తది. నువ్వు ఎట్లా నమ్ముతున్నావు అనే దాన్ని బట్టి నీ మైండ్ అట్లా ఆపరేట్ అయితది. సో, చాలా మంది జనాలేందంటే ఏదైనా వినగానే ఏదైనా ఐడియాస్ వినగానే ఏదైనా చేద్దాం అనగానే వాళ్ళకి ఇది అవ్వదులే, ఇది మన వల్ల కాదులే, ఇది ఇంపాసిబుల్ అన్న థాట్ వస్తది. సో, ఆ ఇంపాసిబుల్ అన్న థాట్ వచ్చినప్పుడు వాళ్ళేం చేస్తారు? ఆళ్ళ మైండ్ ఆ ఇంపాసిబుల్‌ని ప్రూవ్ చేయడానికి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇస్తది. అయితే కొందరుంటరు. వెరీ బ్యాడ్ యాస్ పీపుల్. వాళ్ళకొక ఐడియా వచ్చిందంటే దాన్ని గుడ్డిగా నమ్మేస్తారు. అప్పుడు వాళ్ళ మైండ్ ఏం చేస్తది? దేర్ మైండ్ జనరేట్స్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ టు ప్రూవ్ దట్ ఇట్స్ పాసిబుల్. సో, ఇట్స్ అబౌట్ మైండ్ గేమ్ ఫ్రెండ్స్. నీ పైన నీకు నమ్మకం ఉంటే, నీకు బిలీఫ్ సిస్టమ్ బాగుంటే, నువ్వు క్రియేటివ్‌గా థింక్ చేయగలుగుతావు. క్రియేటివ్‌గా ఐడియాస్ తీసుకురాగలుగుతావు. సో, ఈ కాంపిటీటివ్ వరల్డ్‌లో యూ మస్ట్ థింక్ క్రియేటివ్‌లీ అండ్ యూ మస్ట్ గెట్ క్రియేటివ్ ఐడియాస్. దెన్ ఓన్లీ యూ విల్ విన్ ఇన్ దిస్ కాంపిటీటివ్ వరల్డ్. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ బిగ్ ప్లేయర్స్ ఔట్ దేర్. చాలా మంది చాలా డిఫరెంట్ వేస్‌గా థింక్ చేస్తున్నారు. చాలా డిఫరెంట్ వేస్‌గా ఐడియాస్ తీసుకొస్తారు. సో, అలాంటి వాళ్ళతో మనం కంపీట్ చేయాలి మార్కెట్‌లో. అంటే మనం కూడా చాలా క్రియేటివ్ థింకింగ్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ అనేది ఉండడం మనకు చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్. దానికి మనకి కావాల్సింది బిలీఫ్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, ఈ రోజు నుంచి యూ ఆల్ హావ్ టు పుట్ ఎన్ ఎఫర్ట్. అంటే మీ మైండ్‌లో ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్. నథింగ్ ఈస్ ఇంపాసిబుల్
అని ఒకొక్క స్టేట్మెంట్‌ని ఎప్పుడు అనుకుంటండి. రైట్. మీ పైన మీకు ఈ నమ్మకం ఉన్నప్పుడే ఆ క్రియేటివ్ థాట్ అని వస్తది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 360 డేస్ ఛాలెంజ్ చేస్తున్నా. ఛాలెంజ్ చేసేటప్పుడు డే 1 రోజు నాకు అనిపియదా ఫ్రెండ్స్? అరే! 360 డేస్ అంటే చాలా రోజులురా! అన్ని రోజులు నువ్వు చేయగలుగుతావా? అన్న భయం గాని, ఆ ఇంపాసిబుల్ రా! ఇది నేను చెయ్యలేను అన్న థాట్ నాకు లేదు. పాసిబుల్ అర్జున్ నువ్వు చేయగలుగుతావు. 360 డేస్ నువ్వు చేయగలుగుతావు అని నేను దాన్ని నమ్మినా అండ్ నా మైండ్ దాన్ని నమ్మినా కాబట్టి దాన్ని ప్రూవ్ చేయడానికి ఎవ్రీ డే నాకు సహకరిస్తుంది. ఎవ్రీ డే ఐ యామ్ డూయింగ్ వీడియోస్. ఐ యామ్ యాడింగ్ వాల్యూ టు యువర్ లైఫ్. ఈరోజు సక్సెస్‌ఫుల్‌గా డే 271 271 డే రోజు గూడా నేను ఇంత ఎనర్జిటిక్‌గా నాకు తక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉన్నా, తక్కువ వ్యూస్ ఉన్నా, ఎవ్వరున్నా నేను నా మైండ్‌ని నమ్మిన. నా ఐడియాని నేను కంప్లీట్‌గా నమ్మిన. అండ్ ఐ యామ్ డూయింగ్ ఇట్ ఎవ్రీ డే. నా మైండ్ నాకు సహకరిస్తుంది. ఎందుకంటే నేను నమ్మిన గాబట్టి. సో, జనాలేంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు గాబట్టి, వాళ్ళ ఐడియాని వాళ్ళు నమ్మరు గాబట్టి, వాళ్ళ బాడీ, వాళ్ళ మైండ్ దానికి సహకరించదు. వాళ్ళు క్రియేటివ్‌గా తీసుకోలేరు. క్రియేటివ్‌గా ఏం జేయలేరు. సో, ట్రై టు అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. ఒక్కసారి మిమ్మల్ని మీరు నమ్మడం నేర్చుకోండి. ఎవ్రీ సిట్యుయేషన్‌లో ట్రూగా ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అని. యూ విల్ డెఫినైట్‌లీ స్టార్ట్ థింకింగ్ క్రియేటివ్‌లీ. అప్పటినుంచి మీరు చాలా క్రియేటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అండ్ లెట్ దట్ థాట్స్ ఎప్పుడైతే నువ్వు క్రియేటివ్‌గా ఆలోచించినప్పుడు నీకు కొన్ని కొన్ని థాట్స్ వస్తాయి చూసినావా? లెట్ దట్ థాట్స్ బి డామినెంట్ ఇన్ యువర్ మైండ్. డోంట్ లెట్ అదర్ థాట్స్ కమ్ అండ్ డామినేట్ దట్. సో, ట్రై టు అండర్‌స్టాండ్. యూ హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్లీ చానలైజ్ యువర్ థాట్స్. సో, దట్స్ ద టాపిక్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ ఈ సండే రోజు గూడా మీరు ఇంత టైమ్ స్పెండ్ చేసి, వీడియో చూసి ఏదో నేర్చుకోవాలి అన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. ఐ రియలీ లైక్ యువర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఇంప్రూవింగ్ యువర్‌సెల్ఫ్ అండ్ ఐల్ బి దేర్ ఫర్ యూ గైస్ ఎవ్రీ డే. నేను మీకోసం మంచి మంచి వీడియోస్ పెడుతుంటా. కొత్త కొత్త వీడియోస్ పెడుతుంటా. మీకు బుక్స్ చదివేంత టైం లేదు ఐ నో. బట్ నేను నా టైం వేస్ట్ చేసుకొని ఆ బుక్ చదివి మీకు మాత్రం మెయిన్ కాన్సెప్ట్‌ని, ఇంపార్టెంట్ కాన్సెప్ట్‌ని మీ అందరికి అందిస్తా ఫ్రెండ్స్. సో, దట్స్ మై ప్రామిస్. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. జై హింద్ ఫ్రెండ్స్. టేక్ కేర్ ఎవ్రీబడీ. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద నెక్స్ట్ వీడియో.